Welcome to the HTML and CSS training videos. ఈ వీడియోలో ఎంఫసైజ్, స్ట్రాంగ్ అండ్ కామెంట్ ఎలిమెంట్స్ ఆర్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ట్యాగ్స్ నే ఎలిమెంట్స్ అని కూడా అంటాం. ఓకేనా? ఎలిమెంట్ అని ఎప్పుడు అంటాం అంటే స్టార్ట్ ట్యాగ్, ఎండ్ ట్యాగ్ మధ్యలో ఏదైనా ఇంకా ట్యాగ్స్ కానీ లేకపోతే కంటెంట్ కానీ ఉంటే దాన్ని ఎలిమెంట్ అంటాం. ఇప్పుడు ఇది ఒక ఎలిమెంట్, ఈఎం కంటెంట్ స్లాష్ ఈఎం, దీన్ని ఎలిమెంట్ అంటాం అనమాట. ఈఎం అనేదాన్ని ట్యాగ్ అంటాం. ఓకే, ఈఎం స్ట్రాంగ్ కామెంట్స్ గురించి చూద్దాం. అప్పుడు ఈఎం యూజ్ ఏంటంటే ఇది ఎంఫసైజ్ ద టెక్స్ట్. ఎంఫసైజ్ అంటే ఇటాలిక్ చేస్తారు, అంటే దీనికి సిమాంటిక్ ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. సిమాంటిక్ అంటే గూగుల్ రోబోట్స్ కానీ, గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ కానీ, లేకపోతే బింగ్ సెర్చ్ ఇంజిన్ కానీ దాన్ని ఎంఫసైజ్ గా రీడ్ చేస్తుంది అనమాట. అంటే ఇటాలిక్ గా రీడ్ చేస్తుంది. ఇది నా HTML డాక్యుమెంట్. ఇక్కడ నా టైటిల్లో వచ్చి నేను ఈ కంటెంట్ లో పి అనే ట్యాగ్ లో రమ్మీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అండ్ ఆల్వేస్ రీడ్ వెల్. సో ఇది నా పారాగ్రాఫ్. ఇది చూడండి అవుట్పుట్ లో ఎలా డిస్ప్లే అవుతుందో. సో ఇక్కడ రమ్మీ ఈజ్ ఏ గుడ్ బాయ్, నాకు ఇది ఎంఫసైజ్ గా రావాలి. ఎంఫసైజ్ గా రావాలంటే గుడ్ బాయ్ అని ఈఎం ట్యాగ్ యూజ్ చేయండి. ఈఎం అవుట్పుట్ ని అబ్జర్వ్ చేయండి. ఇది ఇటాలిసైజ్ అయింది ఆర్ ఎంఫసైజ్ అయింది. రెండో ట్యాగ్ వచ్చేసి స్ట్రాంగ్ ట్యాగ్. స్ట్రాంగ్ ట్యాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే స్ట్రాంగ్ ఎలిమెంట్ డిఫైన్స్ ద స్ట్రాంగ్ టెక్స్ట్ విచ్ యాడెడ్ ద సిమాంటిక్ స్ట్రాంగ్ ఇంపార్టెన్స్. ఇది కూడా అంతే, ఇది బోల్డ్ చేస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ నేను ఆల్వేస్ రీడ్ వెల్ ని బోల్డ్ చేయాలనుకుంటున్నాను. సో దానికి ట్యాగ్ ఏంటి? స్ట్రాంగ్. సో ఆల్వేస్ రీడ్ వెల్ బోల్డ్ అయింది. ఎంఫసైజ్ ఏమో ఇట్లా ఇటాలిసైజ్ చేసింది, స్ట్రాంగ్ ఏమో బోల్డ్ చేసింది. తర్వాత వచ్చేసి కామెంట్స్. యూ క్యాన్ యాడ్ కామెంట్స్ టు యువర్ HTML సోర్స్ బై యూజింగ్ ద ఫాలోయింగ్ సింటాక్స్ లెస్ దాన్ ఎక్స్ప్లనేటరీ మార్క్ హైఫన్ 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 గ్రేటర్ దాన్. కామెంట్స్ ఆర్ నాట్ డిస్ప్లేడ్ బై ద బ్రౌజర్ బట్ దే కెన్ హెల్ప్ ద డాక్యుమెంట్ యువర్ HTML. కామెంట్స్ అనేది మనం కామెంట్ లో పెట్టి రాసిన టెక్స్ట్ కానీ ఇంకా కోడ్ కానీ ఏదైనా సరే మనకి అవుట్పుట్లో డిస్ప్లే కాదు, బ్రౌజర్లో డిస్ప్లే కాదు. కానీ ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే డాక్యుమెంట్ చేయడానికి యూజ్ అవుతుంది. లేకపోతే ఇంకొకళ్ళు ఎవరన్నా HTML సోర్స్ కోడ్ని చూస్తున్నారు అనుకో, అప్పుడు అక్కడ ట్యాగ్లు ఎందుకు రాసామో, అసలు మనం ఫ్యూచర్లో ఇంకా ఏమైనా యాడ్ చేయాలా, అవన్నీ కూడా మనం కామెంట్స్లో పెట్టుకుంటాం. కామెంట్స్ విత్ కామెంట్స్ యూ కెన్ ప్లేస్ ద నోటిఫికేషన్ అండ్ రిమైండర్స్ ఇన్ యువర్ HTML. చూడండి ఇక్కడ నేను కామెంట్ ట్యాగ్ స్టార్టింగ్ వచ్చేసి లెస్ దాన్ ఎక్స్ప్లనేటరీ మార్క్ హైఫన్ హైఫన్, తర్వాత వచ్చేసి హైఫన్ హైఫన్ గ్రేటర్ దాన్. సో ఈ రెండింటి మధ్యలో మనం ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ అయినా రాసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం రాశానంటే ఏపీ క్యాపిటల్ ఈజ్ విజయవాడ అని రాసా ఒక పారాగ్రాఫ్ లో. సో అమరావతిని డిక్లేర్ చేయకన్నా ముందు నేను విజయవాడ అని టైప్ చేశాను నా బోర్డులో. అప్పుడు నేనేం చేయాల్సి వస్తుందంటే అప్పుడే నాకు తెలుసు విజయవాడ కాకుండా ఇంకోటి ఏదైనా చేస్తారేమో అనే డౌట్ ఉంటుంది కదా, అందుకని ఇక్కడ కామెంట్ రాస్తున్నాను. ఏమని? ఎక్స్ప్లనేటరీ హైఫన్ హైఫన్
అనౌన్స్మెంట్. సో నేను ఈ కామెంట్ కోడ్ని చూడగానే నాకు అర్థమవుతుంది, ఓహో నేను ఇక్కడ విజయవాడ అని చేశాను, ఫ్యూచర్లో చేంజ్ చేయాల్సి వస్తుంది నేను అని చెప్పి. చూడండి ఇప్పుడు ఈ కామెంట్లో పెట్టిన కోడ్ డిస్ప్లే అవుతుందో అవ్వట్లేదు. ఏపీ క్యాపిటల్ విజయవాడ, కానీ కామెంట్లో పెట్టింది మనకి డిస్ప్లే కాలేదు. కానీ మనం సోర్స్ కోడ్లో పెట్టుకుని చూసుకోవచ్చు. వ్యూ ఏ సోర్స్లో కూడా కనపడుతుంది. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.